వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల ప్రాథమిక పాఠశాలలో MEO ఆధ్వర్యంలో ప్రజ్ఞోత్సవ పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల కేంద్రంలోని 26 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. MEO గోవర్ధన్ మాట్లాడుతూ 1-2వ తరగతిలోని విద్యార్థులను జూనియర్స్ గా 3 నుండి 5వ తరగతి విద్యార్థులను సీనియర్స్ గా గుర్తిస్తారని, ప్రజ్ఞోత్సవ పోటీలో ముఖ్య ఉద్దేశం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ పాఠాలను, నైపుణ్యాలను, సాంస్కృతిక నాటకాల ద్వారా వ్యక్తిత్వ జ్ఞానాన్ని, చదువు పట్ల, కళల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, పట్టుదల, కార్యదీక్షతను గుర్తించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞ పోటీలను నిర్వహిస్తున్నామని, గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో MEO దాసరి గోవర్ధన్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గుడిమల్ల సంపత్, కేతిరెడ్డి నరసింహారెడ్డి, ప్రాథమిక పాఠశాల చిన్న పెండ్యాల ప్రధాన ఉపాధ్యాయురాలు గౌసియా, కమిటీ మెంబర్స్ గా అశోక్, రాజా సురేందర్ రెడ్డి, KK మూర్తి, వేణు, అనుజ, రమాదేవిలు, జడ్జీలుగా రాంబాబు, ప్రకాష్, గౌసియా, వెంకటయ్య, శోభారాణి, రమణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి మాదిగ ఉపకులాల నాయకులు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లింగాల సాయన్న మాదిగ, కండెం సుధాకర్ మాదిగ, కొమ్ముల భాస్కర్ మాదిగ, కొలుగురి అశోక్, జన్నె రవి మాదిగ, బెజ్జంకి బాబు, కొడముంజ మహేందర్, బోయిని రాజశేఖర్, తాడూరి సురేష్, మాచర్ల ఐలేష్, కొమ్మల శ్రీనివాస్, చిట్యాల సంపత్, మేక రమేష్, రాయకుంట మహేష్, రాయకుంట సంపత్ తదితరులు పాల్గొన్నారు. గోవర్ధన్, చిల్పూర్ మండలం, జనగాం జిల్లా మండల విద్యాశాఖ అధికారిని. ప్రభుత్వ ఆదేశాలనుసారంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు ప్రజ్ఞోత్సవాలు మండల స్థాయిలో కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా FLN అనే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. FLN యొక్క ముఖ్య ఉద్దేశము చదవడము, రాయడము తదితర సామర్థ్యాల్లో విద్యార్థుల యొక్క ఫ్లూయెన్సీ పెంచడానికి ఒక కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది. చివరగా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఒక పోటీ వాతావరణాన్ని ఏర్పరచడానికి మండలంలో ఉన్నటువంటి 26 ప్రాథమిక పాఠశాల విద్యార్థులను 12 అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నాము. సుమారుగా 26 ప్రాథమిక పాఠశాల నుంచి విద్యార్థులందరూ పాల్గొన్నారు. వ్యాసరచన, తర్వాత ఉపన్యాసము, డ్రాయింగు, స్కిట్టు తదితర అంశాలు మొత్తం 12 అంశాల్లో విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో దాగి ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీయడము, ఒక పోటీ వాతావరణాన్ని ఏర్పరిచి వారిని ఇంకాస్త ఎంకరేజ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతున్నది. తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నది. ఇదే విధమైన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మండల స్థాయిలో విద్యార్థుల్లో దాగినటువంటి సామర్థ్యాలను వెలికి తీయడానికి ప్రతి అవకాశాన్ని మా ఉపాధ్యాయ మిత్రులందరూ ఉపయోగించుకుంటున్నారు. వారిని ఈ విధంగా ప్రోత్సహించి మరింతగా మేము కృషి చేసి వారి యొక్క విద్యా స్థాయిలను, అభ్యసన స్థాయిలను పెంచడానికి మేమందరం ప్రయత్నం చేస్తాము. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.